హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడు మనము 6వ తరగతి తెలుగు 4వ పాఠం చూస్తున్నామండి. సమయస్ఫూర్తి గ్రామర్ చూస్తున్నాము. చూడండి, రచయిత వచ్చి కందుకూరి వీరేశలింగం పంతులు గారు. 16/4/1848 నుంచి 27/5/1919 వరకు ఉన్నారు. రాజమండ్రిలో జన్మించారు. రాజశేఖర చరిత్రము, సత్యరాజ పూర్వదేశ యాత్రలు, హాస్య సంజీవని, సతీహిత బోధిని, ఆంధ్రకవుల చరిత్ర మొదలైనవి వీరి రచనలు. వీరు సంఘ సంస్కర్త, నవయుగ వైతాళికులు, విద్యావేత్త, గద్య తిక్కన ఆయన బిరుదులు. ఈ పాఠానికి మూలం కందుకూరి వీరేశలింగం అనువదించిన పంచతంత్ర కథలలోని విగ్రహం అనే భాగంలోని కథ. చూడండి, బిరుదులు వచ్చి చూడండి ఇంపార్టెంట్. ఆయన బిరుదు ఏంటంటే గద్య తిక్కన, ఆయన బిరుదు. మనం ఆల్రెడీ సమయస్ఫూర్తి లెసన్ చదివి పెట్టాను, ఛానల్లో ఉంది చూడండి, ప్లేలిస్ట్లో పెట్టాను, బాగుంటుంది. ఇప్పుడు గ్రామర్ చూద్దాం. చూడండి, భాషాంశాలు. గీత గీసిన పదాలకు అర్థాలు రాయండి. అన్వేషించడానికి అంటే వెతకడానికి. చిలుక ప్రాణభీతితో గిజగిజలాడింది. ప్రాణభీతి అంటే ప్రాణభయము. చిరకాల వైరం మంచిది కాదు. వైరం అంటే విరోధం. మంచివారితో మైత్రి గొప్ప జీవితానికి మంచి మార్గం చూపుతుంది. మైత్రి అంటే స్నేహం. సదాలోచనలు చేయాలి. మంచి ఆలోచన సదాలోచన అంటే. నెక్స్ట్ అండి, వ్యతిరేక పదాలు. అదృష్టం అంటే దురదృష్టం. మంచి చెడు, వెలుగు చీకటి, అపకారం ఉపకారం, ధర్మం అధర్మం, సత్యం అసత్యం. నెక్స్ట్ ప్రకృతి వికృతులండి. చూడండి, ఆహారము ఓగిరం, ధర్మము దమ్మం, ప్రాణము పానం, కథ సంతోషము సంతసం. ఈజీ అండి. నా ఛానల్లో 200 వరకు పెట్టాను. ప్రకృతి వికృతులు చెక్ చేయండి. ఇప్పుడు మనకి వ్యాకరణాంశాలు. పిల్లలందరూ మైదానంలో ఆడుతున్నారు. పై వాక్యంలో పిల్లలందరూ అనే పదం పిల్లలు ప్లస్ అందరూ అనే 2 పదాల కలయిక వల్ల ఏర్పడింది. దీనినే సంధి అంటారు. పిల్లలు అన్న పదం చివర ఊ ఉంది. అందరూ అన్న పదం మొదట ఆ ఉంది. 2 పదాలు కలిసినప్పుడు ఊ ప్లస్ ఆ అన్న 2 అచ్చులకు బదులు ఆ ఒక్కటే వచ్చింది. తెలుసు కదండి ఓకార సంధి. ఇటువంటి మార్పును సంధి అంటారు. సంధి జరిగే సమయంలో మొదటి పదం చివరి అచ్చు పోతుంది, రెండవ పదం మొదటి అచ్చు మిగులుతుంది. అంటే మనకి చూడండి, పిల్లలు ప్లస్ అందరూ ఉన్నారు కదండి. పిల్లలు ప్లస్ అందరూ, పిల్లలు లూలోని ఊ ఉంటుందండి. ల్ ప్లస్ ఊ అన్నమాట. పిల్లలు అంటే ప్లస్ అందరూ కదా, పిల్లలందరూ. అయితే ఈ ఊ పోయి అచ్చు మిగులుతుంది అని చెప్తున్నారు. ఇలాగా ఉత్తునకు అచ్చు పరంబైనప్పుడు అది ఒకార సంధి అవుతుందండి. ఒకార సంధి అన్నా ఉత్వ సంధి అన్నా ఒకటే. చూడండి, ఇటువంటి మార్పును సంధి అంటారు. సంధి జరిగే సమయంలో మొదటి పదం చివరి అచ్చు పోతుంది. అంటే మొదటి పదం రెండవ పదం అంటారు. ఈ మొదటి పదం యొక్క అచ్చు పోతుంది. అచ్చు అంటే ఇక్కడ ఊ అనమాట. ఆ నుంచి అమ్ వరకు అచ్చులు కదండి. ఊ అనేది పోయి ఇక్కడ ఆ అనేదే మిగులుతుంది అని చెప్తున్నారు. రెండవ పదంలోని మొదటి అచ్చు మిగులుతుంది. రెండవ పదంలో మొదటి అచ్చు అంటే ఆ మిగులుతుంది. ఇలాగా సంధి జరిగినప్పుడు దీన్ని ఒకార సంధి అంటారనమాట. 2 తెలుగు పదాల మధ్య జరిగే ఈ సంధులను తెలుగు సంధులు అంటారు. చూడండి, పిల్లలు అందరూ 2 తెలుగు పదాలే కదండి, సంస్కృత పదాలు కాదు అవి. కాబట్టి అది తెలుగు సంధి అనమాట. తెలుగు సంధులు మనకి 17, సంస్కృత సంధులు 10 ఉంటాయండి. నేను ఆల్రెడీ ఛానల్లో పెట్టాను చూడండి. అత్వసంధి ఇత్వసంధి ఉత్వసంధి ఇవన్నీ తెలుగు సంధులే అనమాట. 2 తెలుగు పదాల మధ్య జరిగే ఈ సంధులను తెలుగు సంధులు అంటారు. రాముడు ప్లస్ అతడు, రాముడు అతడు, ఊకి అచ్చొచ్చింది. ఇందులో రాముడు మొదటి పదం, అతడు రెండవ పదం. అతడు అనేది రెండవ పదం. మొదటి పదమైన రాముడులోని చివరి ఊకారం పోయి రెండవ పదంలోని ఆకారం మిగిలింది. ఈ ఊకారం పోయి ఆకారం మిగిలింది అని చెప్తున్నారు. ఇందులో ఊ ఉంటుంది, డు అనమాట. డు ప్లస్ ఊ ఉంటుంది, డు అంటే. రాముడు ప్లస్ అతడు, రాముడు అతడు అనే రూపం ఏర్పడింది.
చూడండి కింది కొన్ని పదాలు అయితే ఇచ్చారు. వాడెక్కడా, వారు ప్లస్ ఎక్కడా, వాడు ప్లస్ ఎక్కడా, వాడెక్కడా, మనమందరం, మనము ప్లస్ అందరం, ఇందులో కూడా ర్ ప్లస్ ఊ ఉందన్నమాట. ఈ ఊ పోయి ఈ ఏ మిగులుతుంది. ఇక్కడ మూ ఉంది కదా, మూ ప్లస్ ఊ అనమాట. ఈ ఊ పోయి ఆ మిగులుతుంది. మనమందరం ఆ మిగులుతుంది అనమాట. అలా ఎవరిక్కడ, ఎవరు ప్లస్ ఇక్కడ, వారందరూ, వారు ప్లస్ అందరూ, మహానీయులెందరో, మహానీయులు ప్లస్ ఎందరో, ఇవన్నీ ఉకార సంధి అనమాట. నెక్స్ట్ అండి, ఇక్కడైతే కొన్ని ఇచ్చారు. కింది పదాలు అక్కడ విడదీయమన్నారు కదా, ఇక్కడ కలపమన్నారు. కింది పదాలను కలిపి రాయండి, మార్పులను చర్చించండి. ముసలి వాళ్ళు ప్లస్ అందరూ, ముసలి వాళ్ళందరూ. చూసారా, ఇందులో ఉంది. వీళ్ళు ప్లస్ అందరూ, వీళ్ళందరూ. ఇల్లు ప్లస్ ఉంది, ఇల్లుంది. ప్రజలు ప్లస్ అందరూ, ప్రజలందరూ. డొక్కలు ప్లస్ ఎండిపోయిన, డొక్కలు ఎండిపోయిన. ముసలివారు ప్లస్ అంటే, ముసలివారంటే. పాఠాలు ప్లస్ ఎన్ని, పాఠాలెన్ని. అవన్నీ ఉత్వసందండి. చూడండి, ఇక్కడ ఉపాధ్యాయులకైతే గమనిక ఇచ్చారు. వ్యాకరణ పరంగా ఉత్వసంధి రాని సందర్భాలు ప్రథమేతర విభక్తి. చూడండి, వ్యాకరణ పరంగా ఉత్వసంధి రాని సందర్భాలు అంటే ప్రథమేతర విభక్తి. ప్రథమ విభక్తి ఏంటి, డుమువులు కదా. ప్రథమేతర అంటే అది కాకుండా విభక్తి సత్రద్ధక చువర్ణములందున్న ఉపకారమునకు సంధి వైకల్పికంగా వస్తుంది. కొన్నిట్లకి సంధి జరుగుతుంది, కొన్నిట్లకి సంధి జరగదనమాట. యా వస్తుంది. అక్కడక్కడ ఉన్నాయి. ఇవి గ్రాంధిక భాషకు పరిమితమై విషయాలు కాబట్టి ఉపాధ్యాయునికి అవగాహన ఉంటే చాలు. పిల్లలకి ఈ స్థాయిలో వివరించవలసిన అవసరం లేదు. ఇది వివరించవలసిన అవసరం లేదండి, ఇది మనకి అవసరం లేదనమాట. ఉపాధ్యాయులకు అవగాహన ఉంటే చాలు అని చెప్తున్నారు. నెక్స్ట్, ఈ పాఠంలోని ఉత్వసంధికి సంబంధించిన సంధి పదాలను వెతికి రాయండి. లెసన్లో ఉత్వసంధికి సంబంధించిన పదాలు వెతికి రాయమంటున్నారు. పారిభాషిక పదాల అభ్యాసాలు. అడుగులో అడుగు వేశాము, ఆటలు పాటలు పాడాము, ఇరుగు పొరుగు కలిసాము, ఈలలు వేస్తూ గెంతాము, ఉరుకులు బరుగులు తీసాము, ఊరిని శుభ్రం చేశాము. చూడండి, పై గేయంలో అచ్చుల కింద గీత గీసి గుర్తించండి. హ్రస్వాచ్చులను దీర్ఘాచ్చులను విడివిడిగా రాయండి. చూడండి, హ్రస్వాచ్చులు అంటే ఒక్క మాత్ర కాలంలో పలికేవి, ఆ ఈ ఊ. దీర్ఘాచ్చులు అంటే ఆ ఈ ఊ 2 సెకండ్లో పలికేవి కదా, మనం ప్రీవియస్ లెసన్లో చూసాము. అవి రాయమంటున్నారండి. నెక్స్ట్, ఇక్కడ చూడండి, క్రింది వాక్యాల్లో పరుషాక్షరాలను గుర్తించండి, గీత గీయండి. పరుషాలంటే కాచాట తాప. కింది వాక్యాల్లో సరళాక్షరాలను గుర్తించండి, గాజాడ దబా. అవి గుర్తించమంటున్నారండి. నేను ఆల్రెడీ చూపించాను కదా. చూడండి, మనకి 3వ పాఠంలో ఉన్నాయన్నమాట హ్రస్వాలు, దీర్ఘాలు అవన్నీను. చూడండి, కఠినంగా పలికే అక్షరాలని పరుషాలు అంటారు, తేలికగా పలికే అక్షరాలని సరళాలు అంటారు, వర్గములో ఉండే ఒత్తు అక్షరాలు ఇలా కచట తపాలని పరుషాలు అంటారు, గజడ దబాల్ని సరళాలు అంటారు. ఇది 3వ పాఠంలో ఉన్నాయండి. నేను ఆల్రెడీ పెట్టాను, వీడియో అయితే చెక్ చేయండి. చూడండి, కింది అక్షరాలు పరిశీలించండి. స్థిరాక్షరాల చుట్టూ 0 చుట్టండి. పరుషాలు సరళాలు కాకుండా మిగతా హల్లులను స్థిరాక్షరాలు అంటారు. ఇవన్నీ స్థిరాక్షరాలు అన్నమాట. ఉట్టి పరుషాలు సరళాలు కాకుండా మిగతా హల్లులన్నిటిని స్థిరాక్షరాలు అంటారు. చూపిస్తాను. చూడండి, పరుషాలు సరళాలు కాకుండా మిగిలిన హల్లులను స్థిరాలు అంటారు. క్రింది వాక్యాల్లోని స్పర్శాక్షరాలకు 0 చుట్టండి. స్పర్శాక్షరాలు అంటే కా నుంచి మా వరకునండి. చూపిస్తాను. చూడండి, కా నుండి మా వరకు గల హల్లులు స్పర్శాలు. అలాగే క్రింది వాక్యాలు పరిశీలించండి. వర్గయుక్తులు గుర్తుపట్టండి. వర్గయుక్తులు అంటే మనకి ఖా, గా, పా ఇవి ఉంటాయి కదండి, అవి. చూడండి, వర్గములలో ఉండే ఒత్తు అక్షరాలు ఖా, గా, చా, ఝా, టా, డా, తా, తా, బా, బా. ఇవి 2వ లైను, ఈ 4వ లైన్ని వర్గయుక్కులు అంటారనమాట. ఇవి రాసుకున్నట్లయితే మీకు కన్ఫ్యూజ్ ఉండదండి. నెక్స్ట్ చూడండి, కింది భాషా భాగాలను జతపరచండి. విశేషణం, నామవాచకం,
క్రియ, అవ్యాయం, సర్వనామం. అలాగే ఇక్కడ చదివాను, కానీ, ఆమె, ఎర్రని, వనజ అనే పేర్లైతే ఇచ్చి మనకి జతపరచమన్నారు. చూడండి, విశేషణం అంటే ఏంటి? ఎర్రని, ఎర్రనిదా, తెల్లనిదా, చిన్నదా, పెద్దదా అనే గుణాన్ని తెలియజేసేదాన్ని విశేషణం అంటారు. ఎర్రని. నామవాచకం అంటే పేరు, పేరు వనజ. క్రియ అంటే పని, తిన్నాను, వెళ్ళాను, వచ్చాను అలా అనమాట. చదివాను. అవ్యాయం అంటే లింగభేదాలు, లింగాలు ఉండవు, ఏమి ఉండవు అనమాట. అవి ఏంటంటే కానీ. సర్వనామం అంటే నామవాచకానికి బదులుగా వాడేదాన్ని సర్వనామం అంటారు. ఆమె. ఇక్కడ చూడండి, ఖాళీలను పూరించండి. నామవాచకానికి లేదా సర్వనామానికి ఉన్న గుణాన్ని తెలిపేది విశేషణం. నామవాచకం అన్నా సర్వనామం అన్నా ఒకటే కదండి. వనజ అనేది నామవాచకం, ఆమె అనేది సర్వనామం. దాని గుణాన్ని తెలియజేసేది విశేషణం. వనజ తెల్లనిదా, మంచిదా, చెడ్డదా, నల్లగా ఉందా, అన్నీ విశేషణాలు అనమాట. పేరుకు బదులుగా వాడేది అంటే ఆమె అనేది పేరుకు బదులుగా వాడుతుంది, సర్వనామం. పనిని తెలిపే మాట క్రియ. చెప్పాను కదా, నడిచాను, వెళ్ళాను, వచ్చాను, తిన్నాను, అవి క్రియ. లింగవచన విభక్తులు లేనిది అవ్యాయం. అవ్యాయం అంటే కానీ. పేరును తెలిపే పదం వచ్చి నామవాచకం అన్నమాట. వనజ అనేది నామవాచకం, పేర్లు. ఇక్కడ చూడండి, చమత్కార పద్యం అని ఒకటి ఇచ్చారు. ఎలుకలు తమ కలుగులోనికి ఏనుగు నీడ్చెను అని కవికి ఒక సమస్యను ఇచ్చారు. కవి దానిని ఎలా పూరించాడో చూడండి. ఇలలో నిద్దరు రాజులు మలయుచు జదరంగమాడి మాపటి వేలన్, మాపటి అంటే రాత్ర, బలమెత్తి కట్ట మరచిన నెలుకలు తమ కలుగులోని కేగును ఏనుగు నీడ్చెన్ అంటే వాళ్ళు ఆడి ఆడి పడుకుండిపోయారు. అవి అలా వదిలేసి వాటిని ఇదిగో జదరంగం ఆడి పడుకుండిపోయారు అక్కడే. అప్పుడు వాటిల్లో ఒక కాయిన్ని తీసుకెళ్ళిపోయి, ఏనుగు ఉంటుంది కదండి, పావు, దాన్ని తీసుకెళ్ళిపోయాయి అనమాట. దాన్ని మనకి కవి ఇలాగా సమాధానం ఇచ్చారు. చూడండి, ఇలలో ఇద్దరు రాజులు పట్టుదలతో చదరంగం ఆడుతున్నారు. రాత్రి అయ్యింది. చదరంగం మీద బలాన్ని అంటే పావులను ఎలా ఉన్నవి అలానే వదిలేసి వెళ్ళారు. రాత్రికి ఎలుకలు వచ్చి ఏనుగు అనే పావుని తమ రంధ్రాల్లోకి ఈడ్చుకొని పోయాయి. అయిపోయిందండి లెసన్ అయితే. చూడండి, విద్వాన్ సర్వత్రా పూజ్యతే, విద్యావంతుడు అన్ని చోట్ల పూజింపబడతాడు. నెక్స్ట్ లెసన్ అండి, మన మహానీయులు. లెసన్కి ఉపవాచకం అండి ఇది. నెక్స్ట్ చూద్దాము. సుభాషితాలు, 6వ పాఠం సుభాషితాలండి. ఈ లెసన్కి గ్రామర్ నెక్స్ట్ వీడియోలో పెడతాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.